హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధాలు, అది ఎప్పుడు జరిగాయి, ఆ యుద్ధాల్లో ఎవరెవరు గెలుపొందారు, ఎవరిపై గెలుపొందారు అనే వివరాలు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కళింగ యుద్ధం. ఇది క్రీస్తు పూర్వం 261లో జరిగింది. ఈ యుద్ధంలో కళింగ రాజులపై అశోకుడు గెలుపొందాడు. నెక్స్ట్ మొదటి తరైన్ యుద్ధం క్రీస్తు శకం 1191లో జరిగింది. ఈ యుద్ధంలో మహమ్మద్ గోరీపై పృథ్వీరాజ్ చౌహాన్ గెలుపొందాడు. నెక్స్ట్ రెండవ తరైన్ యుద్ధం క్రీస్తు శకం 1192లో జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్పై మహమ్మద్ గోరీ గెలుపొందాడు. అంటే ఇక్కడ మహమ్మద్ గోరీపై చౌహాన్ గెలుపొందాడు, ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్పై మహమ్మద్ గోరీ గెలుపొందాడు. అంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు, ముందు పృథ్వీరాజు తరువాత మహమ్మద్ గోరీ గెలుపొందారు. నెక్స్ట్ చాంద్వార్ యుద్ధం క్రీస్తు శకం 1194లో జరిగింది. ఈ యుద్ధంలో జయచంద్రుడిపై మహమ్మద్ గోరీ గెలుపొందాడు. నెక్స్ట్ మొదటి పానిపట్టు యుద్ధం క్రీస్తు శకం 1526లో జరిగింది. ఇబ్రహీం లోడీపై బాబర్ గెలుపొందాడు. మొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరిగింది. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీపై బాబర్ గెలుపొందాడు. రెండవ పానిపట్టు యుద్ధం క్రీస్తు శకం 1556లో జరిగింది. దీనిలో హేముపై అక్బర్ గెలుపొందాడు. నెక్స్ట్ మూడవ పానిపట్టు యుద్ధం, ఇది క్రీస్తు శకం 1761లో జరిగింది. ఈ యుద్ధంలో మహారాష్ట్రులపై అహ్మద్ షా అబ్దాలీ గెలుపొందాడు. నెక్స్ట్ కాన్వా యుద్ధం క్రీస్తు శకం 1527లో జరిగింది. రాణా సంగ్రామ్ సింగ్ పై బాబర్ గెలుపొందారు. నెక్స్ట్ చందేరి యుద్ధం క్రీస్తు శకం 1528. నెక్స్ట్ చందేరి యుద్ధం క్రీస్తు శకం 1528లో జరిగింది. ఈ యుద్ధంలో మేదిని రాయ్ పై బాబర్ గెలుపొందాడు. నెక్స్ట్ గోగ్రా యుద్ధం క్రీస్తు శకం 1529లో, చౌసా యుద్ధం క్రీస్తు శకం 1539లో జరిగాయి. ఈ రెండు యుద్ధాల్లోనూ హుమాయూన్పై షేర్షా గెలుపొందాడు. నెక్స్ట్ యుద్ధం కనౌజ్ బిల్గ్రామ్ యుద్ధం క్రీస్తు శకం 1540లో జరిగింది. దీనిలో హుమయాన్పై షేర్షా గెలుపొందాడు. హుమాయూన్ అని వచ్చేస్తుంది. హుమాయూన్పై షేర్షా గెలుపొందాడు. నెక్స్ట్ తల్లికోట రాక్షస సంగడి యుద్ధంలో క్రీస్తు శకం 1566లో జరిగింది. కాకా విజయనగర రాజులపై 5 ముస్లిం రాజ్యాల కూటమి గెలుపొందింది. నెక్స్ట్ సమూఘర్ యుద్ధం క్రీస్తు శకం 1658లో జరిగింది. ఈ యుద్ధంలో దారా షుకోపై ఔరంగజేబు గెలుపొందాడు. నెక్స్ట్ హల్దటి యుద్ధం క్రీస్తు శకం 1576లో జరిగింది. పద్మనాభ యుద్ధం క్రీస్తు శకం 1794లో జరిగింది. ఈ రెండు యుద్ధాలలో చిన్న విజయరామరాజుపై బ్రిటిష్ వారి గెలుపు. నెక్స్ట్ సిరాజుద్దౌలాపై రాబర్ట్ క్లైవ్ గెలుపు. ప్లాసీ యుద్ధం క్రీస్తు శకం 1757లో జరిగింది. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలాపై రాబర్ట్ క్లైవ్ గెలుపు. నెక్స్ట్ బొబ్బిలి యుద్ధం క్రీస్తు శకం 1757. బక్సార్ యుద్ధం క్రీస్తు శకం 1764. ఈ రెండు యుద్ధాలలోనూ మీర్ ఖాసిం బెంగాల్ నవాబ్ షుజావుద్దౌలా, అయోధ్య నవాబ్ షా ఆలం మొఘల్ చక్రవర్తి కూటమిపై ఆంగ్లేయులు విజయం సాధించారు. సో ఇదంతా కూటమి అన్నమాట. మీర్ ఖాసిం, బెంగాల్ నవాబ్ షుజావుద్దౌలా, అయోధ్య నవాబ్ షా ఆలం మొఘల్ చక్రవర్తి కూటమిపై ఆంగ్లేయులు విజయం సాధించారు. సో ఈ వీడియోలో మనం ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధాలు చాలానే ఉంది డేటా, ఎప్పుడు జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది, ఎవరు గెలుపొందారు అనే దాని గురించి తెలుసుకున్నాం. So thank you for watching friends. Please do like, share and subscribe. Thank you.